డ్రైవ్ 1 అవర్ 45 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చలేదండి, కొంచెం కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. మూవీ మొత్తం కూడా కార్ డ్రైవింగ్తోనే ఉంటుంది. మూవీ కొంచెం కూడా థ్రిల్లింగ్గా ఉండదు. స్టోరీ విషయానికి వస్తే మీడియా దిగ్గజమైన జయదేవ్ రెడ్డి అలియాస్ ఆది పినిశెట్టి ఒక నేషనల్ గ్రూప్తో సీక్రెట్గా డీల్ చేసుకుని కుటుంబంతో కలిసి లండన్ వెళ్ళి సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటాడు. అదే సమయంలో ఒక హ్యాకర్ ఆ డీల్ని బయటపెట్టి జయదేవ్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడు. ఆ తర్వాత అతని కుటుంబం పైన అలాగే తన ఫ్రెండ్స్ పైన ఎలాంటి టార్గెట్ చేశాడు, అసలు ఈ హ్యాకర్ ఎవరు, జయదేవ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, చివరికి ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది రిమైనింగ్ స్టోరీ. మూవీ మొత్తం చూసుకున్నా కూడా ఒక్క చోట కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఉండవు. చాలా బోరింగ్గా ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది. హ్యాకర్తో వచ్చే ప్రతి సీన్ కూడా రొటీన్గానే ఉంటుంది. దీన్ని సెకండ్ హాఫ్కి రివెంజ్ డ్రామాగా తిప్పుతారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయినా ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే ఆ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే స్టోరీ మనం ఇదివరకే చాలా మూవీస్లోనే చూసి ఉంటాము. కొంచెం కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు. అసలు హీరోయిన్గా మడోనా సెబాస్టియన్ ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కాదు. ఆమెకు అసలు క్యారెక్టరే లేదు. మంచి థ్రిల్లింగ్గా తీయాల్సిన మూవీని కొంచెం కూడా ఇంట్రెస్టింగ్గా లేని సీన్లతో మూవీని చాలా బోరింగ్గా నడిపారు. క్లైమాక్స్లో హ్యాకర్ ఎవరని చూపిస్తారు, అది కొంచెం పర్లేదు అనిపిస్తుంది అంతే. సినిమాలో ఏదైనా బాగుంది అంటే అది సినిమాటోగ్రఫీ మాత్రమే, రిచ్ వాల్యూస్ ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఆది పినిశెట్టి గారు చాలా బాగా చేశారు. రిమైనింగ్ వాళ్ళు జస్ట్ పర్లేదు అంతే. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇది ఒక బోరింగ్ రివెంజ్ డ్రామా, చూడకపోవడమే మంచిది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 1.75/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.